తర్వాత ఏం చేస్తారంట? దర్శనాలు చూస్తారు, కళలు అంటారు. అంటే దేవుడు ఆత్మ ఉన్న వారికి సైన్స్ ఇవన్నీ. దేవుడు ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో ఇవి వారు ఏం చేస్తారు? పొందుకొని ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆత్మ ఉందంటే ఇవి కలుగుతూ ఉంటాయి. ఆత్మలో లీనం అవుతున్న వాళ్ళకి, ఆత్మలో దగ్గర అవుతున్న వాళ్ళకి సరైన దర్శనం, సరైన కళలు లేదా ప్రవచనాల ద్వారా దేవుడు వారిని ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. సో ఈ యొక్క ఎండింగ్ డేస్ లో కూడా దేవుడు మనకు మాట్లాడే మార్గాల్లో ఒక మార్గం ఏంటంటే కళల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. ఎంతమంది కళలు వస్తుంటాయి? మీ అందరికి కళలు వస్తుంటాయా? ఎస్, కళలు వస్తున్నాయంటే దేవుడు మీతో మాట్లాడడానికి కళల్ని వాడుకుంటాడు. ఏం చేస్తాడండి? కళను వాడుకుంటాడు. ఆ కళల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నీకు జరగబోతున్న విషయాన్ని తెలియపరుస్తాడు, లేదా దేవుడు తను సంకల్పించిన విషయాన్ని ఏం చేస్తాడు? మనకి తెలియపరుస్తాడు. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం. ఇరవై 22 నుంచి మనం చదువుదాం. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు వచ్చేసి మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కళని ఎవరికి చెప్పాడంట? ఫరో రాజుకి కళ వచ్చిందంట. ఆ 2 కళని దేవుడు ఫరో ఎవరితో పంచుకున్నాడట? ఎవరితో? మనుషులే కానీ ఏ మనిషి? జ్ఞానం కలిగిన మనిషి. జ్ఞానం కలిగిన వారితో పంచుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారట? దాని భావమును తెలపగల వారెవరునూ లేరు. కళలు వచ్చే కానీ దానికి సంబంధించిన భావాన్ని తెలిపే వాళ్ళు ఏంటంటే అక్కడ లేరట. సో చదువు. అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒకటే. గట్టిగా స్తోత్రం చెప్పారా? జ్ఞానంలో ఎంతో మంది ఉండొచ్చు కానీ ఆత్మ కలిగిన వాడు ప్రత్యేకము. ఆమేన్. వివేకులు ఎంతో మంది ఉండొచ్చు కానీ నువ్వు దేవుని ఆత్మ చేత, దేవుని బలము చేత నడిపించబడితే నీవు ప్రత్యేకంగా కనబడతావు. ఆమేన్. సో ఇంతమంది జ్ఞానులు ఉన్నా కానీ అక్కడ సమాధానం ఎవరిచ్చారు చెప్పండి? జ్ఞానులు ఇచ్చారా? దేవుని ఆత్మ కలిగిన వాడు ఇచ్చాడా? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు జవాబిచ్చుదురుగాక. జ్ఞానం అందరినీ అడిగాడు రాజు వచ్చి, నా కళకి భావం చెప్పండి, నా కళకి అర్థం చెప్పండి అంటే ఒక్కడు కూడా భావం చెప్పేవాడు లేడు. మరి యోసేపుకి ఎలా వచ్చింది ఆ యొక్క కళలకి? ఆ కళ చెప్పగానే వెంటనే తక్కువ సమాధానం ఇస్తాడు. ఇదిగో ఆ 2 కళలు ఒకటే, ఆ కళల భావము ఒకటే. ఆ భావం ఏంటంటే దేవుడు తాను చేయబోచున్న సంగతిని ఎవరు తెలియపరిచాడు? యోసేపు ఏమన్నాడు తెలుసా? ఏదో కళ వచ్చిందిలేండి, ఆ కళ అలాంటిది ఇలాంటిది అని అనట్లేదు. ఏ కళ కాదు, దేవుడు జరగబోతున్న సంగతిని నీకు చెయ్యబోతున్నాడు. సో ఆ మాట చెప్పి ఆ కళకి ఏం చెప్తుంటాడు చూడండి. దేవుడు తనకు తెలియజేయబోతున్న సంగతిని తెలియపరుస్తున్నాడని చెప్పి ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు, కళ ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిలవెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. మళ్ళీ అక్కడ అండర్లైన్ చేసుకుని 28వ వచనంలో అంటాడు, దేవుడు తాను చెయ్యబోచున్నది ఫరోకు. చెప్పండి, దేవుడు తాను చేయబోచున్నది
కళల ద్వారా చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కానీ ఇక్కడ ఫరోకి ఏం కాలేదంటే అర్థం కాలేదు. ఎందుకు? ఫరో అన్యుడు, ఆయనకు అన్యుడికి కళ వచ్చింది కానీ దానికి ఏం అర్థం కావట్లేదు, భావము అర్థం కావట్లేదు. సరే అని చెప్పి ఆయన కింద ఉన్న జ్ఞానులు వెతికి, జ్ఞానులారా మీరు ఏదన్నా సమాధానం చెప్పండి అంటే వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, సమాధానం లేదు. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. 11వ వచనం అనుకుంటే చదవండి. 2వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరెవరికి తెలుసు? ఇప్పుడు నాలో ఉన్న సంగతులు మీకు తెలుస్తాయండి. నేను లోపల ఏదైనా మాట్లాడుకుంటే అది మీకు తెలుస్తుంది. నాలో ఉన్న సంగతులు మీకు అర్థమైతే తెలియవు. ఇప్పుడు ఆ విషయాలు ఎవరికి తెలుస్తాయంటే నాకే తెలుస్తాయి. అలాగే దేవుని సంగతులు చెప్దామా? దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఈ లోకంలో దైవిక సంబంధమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, దైవికమైన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఆ విషయాలు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలుస్తాయి? మన ఇంటి పక్కన తెలుస్తాయి. ఈ సృష్టిని సృష్టించిన తర్వాత, ఈ సృష్టిని చేసిన తర్వాత, ఈ సృష్టిలో జరిగిస్తున్న ప్రతి కార్యము మనుషుడు అర్థం చేసుకోలేడేమో కానీ దేవుని ఆత్మ పొందుకున్న వాడు అర్థం చేసుకుంటాడు. కనుక స్తోత్రం చెప్తారా? ఎందుకంటే ఈ సృష్టి ఎవరి ద్వారా చేయబడింది? దేవుడి ద్వారా. మనుషులు దేవుడి ద్వారా. సమస్తము అన్నింటినీ దేవుడు చేశాడు, దేవుడు నియమించాడు, కాలాలు పెట్టాడు, కాలాల్లో ఆయా పనులు చేస్తున్నాడు. ఆ పనులు అర్థం చేసుకోవడానికి దేవుడు ఎవరు కృపనిచ్చాడంటే దేవుని ఆత్మను పొందుకున్న వారికి ఆ కృపనిచ్చాడు. ఆ పరిస్థితులని లేదా ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనుషులకు ఏమి ఇచ్చాడంట? తన ఆత్మను అనుగ్రహించాడు. ఎందుకు? దేవుడు ఆత్మ మనలో ఉంటే ఈ ప్రకృతిలో ఏమవుతుందో అనే దాన్ని గ్రహించడానికి మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. సో కళలు రావడం వల్ల ప్రయోజనం ఉందంటారా లేదంటారా? ఎంతమంది ఉన్నదంటారు, ఎంతమంది లేదంటారు? కళలో రావడం వల్ల ప్రయోజనమేనా? చెప్పండి మూజీ. కళలు రావడం వల్ల ప్రయోజనమేనా? ఎందుకు ప్రయోజనము? కీడు జరిగితే దాన్ని కీడులో పడుపు. ఇప్పుడు ప్రమాదం జరుగుతుందని చెప్పాడు, పలానా ఊరికి వెళ్తే కళలో చెప్పాడు. నువ్వు ఆ ఊరికి వెళ్తావా? ఒకవేళ కొంతమంది అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయి దాంట్లో ప్రమాదంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు. సో పలానా జరుగుతుందని చెప్పాడు అనుకో దేవుడు, ఆ ప్లేస్కి వెళ్ళకుండా, ఆ ప్రాంతానికి వెళ్ళకుండా నువ్వేం చేసుకుంటావు? గట్టిగా సోదరం చేద్దారా? సో యోసేపుకి ఒక కళ ఇచ్చాడు. ఫరోకి ఇచ్చిన కళ్ళ ద్వారా భావం చెప్పాడు. ఏమని భావం చెప్పాడంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది, 7 సంవత్సరాలు ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఈ కళ దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ప్రజల్ని ఇబ్బంది పెట్టడానిక, ప్రజల్ని ఇబ్బందిలోంచి బయటికి తీసుకురావడానిక? చెప్పండి. ఇబ్బంది పెట్టడానికి, ఇబ్బంది నుంచి బయటికి తీసుకురావడానిక? ఫస్ట్ 7 సంవత్సరాలు ఎలా పండుతుందంట? పంట సమృద్ధిగా పండుతుందట. తర్వాత 7 సంవత్సరాలు ఎలా పండుతుందట? కరువు, ఇంకా పంటే ఉండదు ఇంకా. సో ఈ భావం తెలుసుకోవడం ద్వారా ఆ ప్రజలకి మేలు జరిగిందా, కీడు జరిగిందా? అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు లోకానికి మేలు చేస్తారు. ఆ భావాన్ని గ్రహించి, ఆ యొక్క ఆ పరిస్థితిని గ్రహించి, ఆ స్థితిగతులను గ్రహించి ఏం చేస్తారంటే లోకాన్ని నష్టపోకుండా కాపాడగలిగే కృప దైవజనులకి దేవుడు అనుగ్రహించాడు. దేవుని ఆత్మ పొందుకుంటే నీవు అలా మారతావు. ఐగుప్తులో దేశం అంతట్లో దేవుని ఆత్మను పొందుకున్న వాడు ఒక్కడే. ఆయన పేరు ఏం పేరు? యోసేపు. యోసేపు మాత్రమే దేవుని ఆత్మను పొందుకుని ఆ కళకి ఏం చెప్పాడు? భావము చెప్పాడు. ఎందుకంటే యోసేపుకి ఒక గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ఏంటి? కళలు వస్తాయి, దానికి భావం కూడా చెప్పగలిగే
చిన్ననాటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనకు వచ్చిందో తెలుసా? 17 years నుంచి ఆయనకి ఏం ప్రారంభమయ్యాయి? 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి అతనికి ఏం ప్రారంభమయ్యాయి అంటే కళలు ప్రారంభమయ్యాయి. 17 సంవత్సరాల వయసులో కళలు వస్తే అది ఎవరికి చెప్పాడు? అన్నలు చెప్తే అన్నలు చేసి ఏం చేస్తారు? అన్నలు పడేసి గుంతలో పడేసి తర్వాత ఇతర దేశానికి, ఐగుప్తు దేశానికి ఏం చేస్తారు? వాళ్ళు అమ్మి వేస్తారు. హల్లెలూయా. సో ఈ 17 years లోంచి యోసేపు దేంతో కనెక్ట్ అవుతూ ఉన్నాడు దేవుడికి? యోసేపు దేవుడితో ఏ విధంగా కనెక్ట్ అవుతూ ఉన్నాడు? కళల ద్వారా కనెక్ట్ అవుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? మనసేమో దేవుడికి ఇచ్చి, దేవుడిచ్చే దర్శనం పొందుకుని, దేవుడిచ్చే కళలను పొందుకుని ఆయన దేవుడితో ఒక అనుబంధం కలిగి ఉన్నాడు యోసేపు. సో అలా కలిగి ఉండడం ద్వారా ఆయన కళలు వస్తున్నాయి, దానికి అర్థాలు అర్థమవుతున్నాయి, కళలు వస్తున్నాయి, అర్థాలు అర్థమవుతున్నాయి. అందుకనే ఆయనకి కళ జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు వస్తారు. ఎవరు? పానదాయకుడు, భక్షకారుడు. వాళ్ళిద్దరికి కళలు కూడా దేవుడు ఏం చేస్తాడు? యోసేపు ఏం చేస్తాడు? భావము వివరిస్తాడు. ఏ భావం అయితే వాళ్ళిద్దరికి చెప్తాడో అదే భావము వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. ఓ పానదాయకుడా, నీ ఉద్యోగం మళ్ళా రాబోతుంది. ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో. ఓ భక్షకుడా, ఈ 3 రోజుల్లో నువ్వేం చేయబడుతున్నావు తెలుసా? చంపబడుతున్నావు. ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో అని ఎగ్జాక్ట్ గా ఆ కళ్ళకి ఏం చెప్పేశాడు? 3 గంపలను ఎలా తీసుకోగలిగాడు? 3 రోజులుగా తీసుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంత ఎగ్జాక్ట్ గా చెప్పగలిగాడు? ఎందుకంటే ఆయనకి ఆ యొక్క వరం అనేది ఏమైంది? కంటిన్యూ అవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఓ చిన్నప్పటి నుంచి 17 years నుంచి ఆయన ఎలా ఉంటున్నాడు? కళలు వస్తున్నాయి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. అందుకనే ఫరో ఆ యొక్క ఏంటిది ఆ ఐగుప్తుని ఇంటిలో ఉన్నప్పుడు పాపం చేయకుండా కూడా పారిపోవడానికి గల కారణం ఏంటంటే యోసేపుకు దేవుడితో ఏముంది? ఒక సంబంధము కలిగి ఉన్నాడు. ఈ రోజు ఒక సంబంధం కలిగి ఉంటే, మళ్ళా చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగి ఉంటే నువ్వు ఏం చేయబడతావు తెలుసా? దేవుడు చెయ్యబోతున్న సంగతులను నువ్వు గుర్తిస్తావు. దేవుడు తెలియజేయబోతున్న సంగతులు మనం ఏం చేస్తాము? గుర్తుపడతాం. సో గుర్తుపడడం వల్ల లాభం ఉందా, మేలు కీడుందా అంటే 100% ఏముంది అక్కడ? లాభమే ఉంది. ఇప్పుడు ఈ కళ వచ్చిందండి, ఏదో కళ రాజుగారు అని అంటే ఆ రాష్ట్రం అంతా, ఆ దేశం అంతా ఏమైపోయేది? ఫస్ట్ 7 సంవత్సరాలు పంట వచ్చింది. ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేసేవారు? పోనీ ఫుల్గా వస్తుంది కాబట్టి వాళ్ళు కొట్లు కట్టుకోలేకపోయేటోళ్ళు, పెట్టుకోకపోయేవాళ్ళు, అంటే దాచుకోకపోయేవాళ్ళు, ధాన్యాన్ని ఇష్టానుసారంగా తొక్కుకునే వాళ్ళు, పాడేసే వాళ్ళేమో. కానీ యోసేపుగా ఆ కలభావం తెలిసిన తర్వాత వాళ్ళు ధాన్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. హల్లెలూయా. సో కళలు మీకు ఏమిస్తాయి అంటే హింట్ ఇస్తాయి, క్లూ ఇస్తాయి. ఏమిస్తాయి? అపాయం నుంచి తప్పించుకోవడానికి నీకు ఏం చేస్తాయి? సహాయపడతాయి. కరువులోంచి తప్పించుకోవడానికి సహాయపడతాయి. ఇబ్బందులు పడిపోకుండా సహాయం చేస్తాయి. ఆ కళలు వచ్చింది ఎందుకో తెలుసా? ఆ కష్టాన్ని నువ్వు ఎదుర్కోవడానికి సహాయం చేస్తాయి. ఆమేన్. ఒకవేళ యోసేపు ఆ కళ భావం చెప్పకపోతే ఉంటే ఒకసారి ఊహించుకున్న పరిస్థితి ఎలా ఉండేది? ఆ కరువులో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కరువులో ఏమైపోయేవాళ్ళు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు నష్టపోయేవాళ్ళు. ఆ కరువును ఎదుర్కోలేక వాళ్ళు ఏమైపోయేవారు? నలిగిపోయేవారు. ఆహారం ఉండకపోయేది. వారి స్థితిగతులు ఇంకా డిఫరెంట్ గా మారేవి. ఇంకో మాట చెప్పిన దేశానికి మరణం అనేది ఎక్కువగా సంభవించేది. కనుక దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే కళలు వస్తున్నాయంటే సంతోషపడండి. ఆ కళలను పొందుకొని దాని భావం అర్థం చేసుకుని మీరు ఏ అపాయంలో పడకుండా ముందుకు సాగిపోదురుగాక. ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు, కీడు నుండి తప్పించుకోవచ్చు. దేవుని యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి ఏమిస్తాడు? కళలు ఇస్తాడు. ఎక్కడో రహస్యంగా జరుగుతున్నాయి కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి కళల ద్వారా బయలుపరుస్తాడు. ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటాడు కదా. ఎలీషా అనే దైవజనుడు ఏం చేస్తాడు? సిరియా దేశపు రాజు ప్లాన్ చేస్తుంటాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడ మాటు వేసి వారిని పట్టుకుందాం, వారిని చంపుదాం అనే కోణంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమాచారం ఎవరికి తెలిసింది? చూడండి 2వ రాజుల గ్రంథం
6వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజులు ఉన్న 6వ అధ్యాయం 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు దండుపేట ఉంచుదామని, ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని సిరియా రాజు ఏం చేశాడంట, ప్లాన్ వేసుకున్నాడు. ఒక దండును అక్కడ పెట్టాడు, ఫలానా స్థలంలో మన దండుపేట ఉంచాలని పెట్టాడు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు చెప్పండి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు. చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారండి గట్టిగా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్లో చూడండి, చదివేటప్పుడు బైబిల్లో చూడండి. అయితే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలముకు నీవు పోవద్దు, అతడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసాను కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని ఏం చేసుకున్నాడంట, రక్షించుకునేను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పారా? మాటి మాటికి వస్తుంది. కానీ ఇక్కడ ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడు, అంతఃపురంలో ఆ పక్క దేశంలో రాజు ఏమి అనుకుంటూ ఉన్నాడో, ఏమైతే అనుకుంటున్నాడో ఆ మాటలన్నీ ఎవరికి వచ్చేస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? విజన్ రూపంలో ఎలీషా దైవజనుడికి వస్తున్నాయి. ఎలీషా దైవజనుడికి వస్తే ఎలీషా తన దేశాన్ని ఏం చేసుకుంటున్నాడు? కాపాడుతున్నాడా లేకపోతే వదిలిపెట్టాడా? తన రాజుని, తన సైన్యాన్ని, తన యొక్క దేశాన్ని ఏం చేస్తున్నాడంటే ఎలీషా కాపాడుకుంటున్నాడు. ఎవరి చేతిలో పడకుండా? శత్రువుల చేతిలో పడకుండా. ఆమేన్. ఇదిగో నేను ఒక మాట చెప్తున్నా, కళలు వస్తున్న వారికి అందరికి శుభం వచ్చును గాక. దర్శనాలు వస్తున్న వారికి అందరికి శుభము. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి ఆ కీడు నుంచి తప్పించాలనుకుంటున్నాడు. ఫరోకి ఇచ్చింది ఎందుకో తెలుసా? ఫరోకి ఆ దర్శనం ఇచ్చి యోసేపుని అక్కడ పెట్టింది ఎందుకో తెలుసా? ఆ ఐగుప్తు దేశాన్ని కాపాడడానికి. గట్టిగా స్తోత్రం చెప్తారా? నీవు ఐగుప్తులో ఉన్న ప్రాంతాలన్నింటినీ రక్షించుదువు గాక. నీ ఇంటి దగ్గర ఉన్న బంధువులు, ఐగుప్తులో ఉన్న బంధువులందరినీ రక్షించుదువు గాక. సో దర్శనం ఎందుకు ఇస్తాడు? కళ ఎందుకు ఇస్తాడు? ప్రత్యక్షత ఎందుకు ఇస్తాడంటే నిన్ను విడిపించుకోవడానికి. చెప్పండి, ఏం చేయడానికి? చెప్దామా? నిన్ను విడిపించడానికి. చెప్దాం, నన్ను విడిపించడానికి. హల్లెలూయా. ఎంతమంది కళలు వస్తున్నాయి కూడా చెప్పండి, ఎంతమంది కళలు వస్తున్నాయి? ఏదో వచ్చిందిలే అని చెప్పి తీసేస్తున్నావా, లేకపోతే దాన్ని పట్టుకుంటున్నావా? ఏదో చూపించాలే, ఏదో వచ్చిందిలే అని అనుకుంటే నువ్వు అక్కడే పొరపడుతున్నావు. అక్కడ దేవుడు నీకు చెప్తున్న హింట్, దేవుడు నీకు ఇస్తున్న ప్రత్యక్షత, దేవుడు నీతో తెలియపరుస్తున్న మాట నువ్వేం చేస్తున్నావు? కాదనుకుని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు. పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి దైవజనుడు చెప్పాడు, పలానా స్థలానికి నువ్వేమొద్దు, పోవద్దన్నాడు. వాళ్ళు కాదని చెప్పి వెళ్ళారంటే ఏమయ్యేవాళ్ళు? మరణించేవాళ్ళు. దైవజనుడు మాట దేవుడి దగ్గర పొందుకుని అలా చెప్పాడు. అలాగే నీకు వస్తున్న కళల్ని నువ్వు గుర్తుపట్టదుగాక. ఏదైనా కళల్ని సింపుల్ గా తీసుకోవద్దు. దేవుడి దగ్గర నుంచి కళలు వస్తున్నాయంటే మనం దాన్ని ఏం చేయొద్దు, సింపుల్ గా తీసుకోవద్దు. కొన్ని పాజిటివ్ వైపునట్టు చూపిస్తాడు, కొన్ని ఏంటిది దేవుడు ఏం చూపిస్తాడు? మీకు ఆశీర్వాదం వస్తుందని చూపిస్తాడు, లేకపోతే కొన్ని ఆటంకాలు వస్తున్నాయని చూపిస్తాడు, కొన్ని శోధనలు వస్తున్నాయని చూపిస్తాడు, ఇబ్బందులు వస్తున్నాయని చూపిస్తాడు. ఇబ్బంది లేదు, ఏం లేదు, ఇష్టానుసారంగా నేను ఉంటానని అన్నావు అనుకో, ఆ ఇబ్బందులో పడిపోయి నువ్వేం చేస్తావు? ఆ బంధకంలో చిక్కుపడిపోతావు. హల్లెలూయా. సో దేవుని ఆత్మలో ఎదుగుతున్న వాళ్ళకి తప్పక దర్శనాలు, కళలు ఇలాంటివి దేవుడు అనుగ్రహిస్తాడు. సో దాన్ని మనం తేలికగా తీసుకున్నామంటే నష్టపోయేది ఎవరు? నువ్వే. చాలా మంది అంటారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ అయిన తర్వాత నాకు మొన్న నుంచి అనిపిస్తుందయ్యా, మొన్న నుంచి ఒక కళ వచ్చిందయ్యా, మొన్న నుంచి నాకు ఏమొచ్చింది, ఒక దర్శనం వచ్చిందయ్యా. వచ్చి మరి ఏం చేసావు? ఏదో అలా వచ్చిపోయింది అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని బాధపడుతుందని. ఈరోజు అలా అనుకోవద్దు. వచ్చిందా దాన్ని పట్టుకుని ప్రార్థన చేయదురుగాక. హల్లెలూయా.
హిజ్కియా రాజుకి ఏమని ప్రవచనం వచ్చిందంటే, నువ్వు ఏమైపోతావు, 3 దినాల్లోకి ఏమైపోతావు, చనిపోతావు అని చెప్పాడు. చనిపోతావు అని తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ దర్శనం ఆయనకి ఏమైంది? ప్లస్ గా మారిందా, నెగిటివ్ గా మారిందా? దేవుడు తెలియజేస్తున్నాడు అంటే ఇంకా నువ్వు ప్లస్ లోకి వెళ్తావు, ఇంకా రక్షించుకునే కృప దేవుడు నీకు ఇస్తానని గుర్తుపట్టుకురుగాక. నమ్మిన వాళ్ళు స్తోత్రం చేస్తారా? రాకపోతే మరణమే. ఇప్పుడు ఆ దర్శనం రాకపోతే, యెషయా వచ్చి చెప్పకపోతే ఆయన ప్రార్థన చేసేవాడా? చేస్తాడా? చేయడు. అంటే దేవుడు కలల ద్వారా హెచ్చరిస్తున్నాడంటే ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడనే అర్థము. చెప్పండి, ఇంకా నీకేమిస్తున్నాడు? ఆ అవకాశం నువ్వేం చేయాలి? క్యాచ్ చేసుకోవాలి. క్యాచ్ చేసుకుని, ప్రభువా నాకు ఇక ఈ అపాయం వస్తుందని తెలియపరచు, ఈ ప్రమాదం జరుగుతుందని తెలియపరచు, లేకపోతే ఇబ్బంది వస్తుందని తెలియపరచు, లేకపోతే నేను ఇలా అయిపోతానని తెలియపరచు, నేను దాన్ని తప్పించుకోవడానికి నాకు కృపను అనుగ్రహించును గాక. ఏం అనుగ్రహించాలని చెప్పి ప్రార్థన చేయాలి? కృపను అనుగ్రహించమని చెప్పి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది, ఒక సహోదరి వచ్చి ఏడుస్తుంది, కారణం నా కుమార్తె చచ్చేలా ఉంది, వచ్చి ప్రార్థన చేసినప్పుడు పొందుకుందా లేదా? శతాధిపతి ఒక దాసుడు చనిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు, బ్రతికడా లేదా? అంటే ఈ కళలు దర్శనాలు కూడా ఏం చేస్తాయి అంటే మనిషికి అవకాశాన్ని కలగజేస్తాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, లేదా మనం అందరం ఎవరో అనుకోండి, మనకి ఏదైనా దర్శనం ఇచ్చాడు అనుకో, దేవుడు దర్శనం ఇచ్చాడు అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని చంపాలని అనుకున్నాడు అనుకో, దేవుడు దర్శనం ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఉంటుందా? ఏమైనా అవసరం ఉంటుందా దేవుడికి? అవసరం లేదు, తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ దర్శనం ఇస్తున్నాడంటే ఏంటన్నట్టు, ఆ దర్శనం పొందుకుని నువ్వు హెచ్చరించబడి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అర్థమైందన్న సోదరం చెప్తారని. అంటే దర్శనాలు కళలు మనకి ఏం చేస్తున్నాయి అంటే మేలు కలగజేస్తాయి. చాలా మందికి ఇది అర్థం కాకుండా ఏదో వస్తున్నాయి. నేనే చెప్పిన కళలు డైలీ వస్తున్న వాళ్ళు మీరు ధన్యులు. ఆమేన్. ఎందుకో తెలుసా? మీ మీద దేవుని కృప కమ్ముకుంటుంది, దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది, మీరు లోకానికి వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడితో ఎవ్రీడే ప్రత్యక్షత ఉంది. ఎవరికి? ఎలీషాకి ఎవ్రీడే ప్రత్యక్షత ఉంది. కాబట్టి ఈ రోజు పలానా దేశంలో మాకు ఈ విధంగా రాబోతుంది, శత్రువులు రాబోతుందని తెలియపరిచేసుకుని, దాన్ని తెలుసుకుని తన దేశాన్ని ఏం చేసుకున్నాడు? కాపాడుకోగలిగాడు. అలాగే ప్రతి దినము దేవుని దర్శనముల చేత, ప్రత్యక్షతల చేత, దేవుని కళ్ళ చేత నడిపించబడుతున్న వారు మేలుకరంగానే మారుతారు. ఆమేన్. సో ఈ రోజు ఎవరైతే కళలు దర్శనాలు ఏదో తేలిగ్గా తీసుకుంటే ఎవరు నష్టపోతారో తెలుసా? ఎవరు నష్టపోతారు? శోధన వచ్చినా కనబడుతుంది, అయినా ఆ శోధన వచ్చినా కనబడుతుంది అంటే దేవుడు ఇంకా ఏంటి, నీకు మేలు చేయాలనుకుంటున్నాడు, నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడని గ్రహించి నువ్వు వెంటనే దేవుని పాదలు గట్టిగా పట్టుకుందువు గాక. ఒకవేళ నువ్వు పట్టుకోకపోతే నష్టపోయేది నువ్వే. ఆమేన్. ఇష్టానుసారంగా మనం చేస్తే నష్టపోయేది ఎవరు? నువ్వే. నువ్వు నేను నష్టపోతాం. కనుక అందుకనే దర్శనాలు ప్రత్యక్షతలు మనకి అవకాశాన్ని కలగజేస్తాయి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి, ఒక త్రోవను చూపిస్తాయి. ఆమేన్. తప్పించుకోవడానికి మార్గాన్ని సిద్ధపరచుకునేలా చేస్తాయి. హల్లెలూయా. సో చాలా మందికి రకరకాల కళలు వస్తుంటాయి. మెయిన్గా కళల్లో ఎవరు కనిపిస్తారు చెప్పండి? మీకు ఏమైనా కళలో ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు ఓకే, దైవజనులు కనిపిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఓకే, దైవజనులు కళలో కనిపిస్తే ఏంటండి భావం, ఏంటండి అర్థము? ఎవరు వచ్చినట్టు? నేను కాదు. దైవజనులు కనిపిస్తే ఎవరు వచ్చినట్టు? దేవుడే దిగొచ్చు. ఎందుకంటే దేవుడు తన దాసుల యొక్క స్వరూపాన్ని వాడుకుని అక్కడ కనబడతాడు. ఆమేన్. చాలా మందికి దైవజనులు ఎంతమందికి అయితే కళలోకి వస్తారో వాళ్ళు ప్లస్ అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. 100%.
ఎందుకు అంటే దేవుడు వారి రూపంలో వచ్చి బ్లెస్ చేసి వెళ్తాడు వారిని. చాలా మందికి దైవజనులు వచ్చి తల మీద ప్రార్థన చేయవచ్చు, ఎవరికైనా దర్శనం వచ్చిందా చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నట్టు. అలా వస్తే ఏంటి అర్థం ఏంటి? అభిషేకించినట్టు. గట్టిగా స్తోత్రం చెప్పారా? ఎందుకంటే చేతులు పెట్టడం అనేది బైబిల్లో ఏం చూపిస్తుంది? అభిషేకానికి సాదృశ్యంగా చూపిస్తుంది. ఇంకోటి అభిషేకమే కాదు, ఆశీర్వాదాన్ని కూడా సాదృశ్యంగా చూపిస్తుంది. యాకోబు చనిపోయే ముందు తన పిల్లల మీద ఏం పెట్టాడంట? చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అబ్రహాము చనిపోయే ముందు, ఇస్సాకు చనిపోయే ముందు వాళ్ళిద్దరు పిల్లల ముందు కూడా ఏం పెట్టాడంట? చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అంటే దైవజనులు వచ్చి కలలో దర్శనంలో నీకు వచ్చి ప్రార్థన చేస్తున్నారంటే నువ్వు దీవించబడతావని అర్థము. హల్లెలూయా. సో తరచుగా దైవజనులు వస్తున్నారంటే నువ్వు కూడా దైవజనుగా మారిపోతావు. ఇంకా ఆమేన్. రియల్ తరచుగా దైవజనులు వస్తున్నారు, ప్రత్యక్షతలు వస్తున్నాయి, దైవజనులు వస్తున్నారు అంటే నిన్ను కూడా ఏ కోణంలో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు అంటే దేవుడు సేవకుల గుంపులో చేర్చబోతున్నాడు. హల్లెలూయా. సో ఇలా ఓకే, సేవకులు వస్తుంటారు దర్శనాల్లో. ఇంకా రకరకాల వికృతమైన రూపాలు కనిపిస్తుంటాయి. సో వెంటనే మనం అర్థం చేసుకోవాలి, అపవాది వాడి క్రియలు మన మీద పనిచేస్తున్నాయి. ఆ క్రియలు ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసి విరగొట్టుకుందుము గాక. హల్లెలూయా. సో రకరకాల జంతువులు కనిపిస్తుంటాయి దర్శనాల్లో. కళలో ఏం కనిపిస్తాయండి? జంతువులు కనిపిస్తుంటాయి. ఎలాంటి జంతువులు కనిపిస్తాయి మీకు? విచిత్రమైన జంతువులు కనబడతాయి. ఉదాహరణకి బైబిల్లో కొన్ని జంతువుల పేర్లు రాశారు, చెప్పండి ఏవేవి? గొర్రె ఫస్ట్ జంతువు, గొర్రె, తర్వాత మేక, తర్వాత సో ఇలా జంతువులు కూడా చూపించి దేవుడు దాని ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. దేవుడు దాని వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది. ఇప్పుడు గొర్రె కనిపించింది అంటే దాని వెనకాల ఒక మీనింగ్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. గొర్రెని చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి అన్నట్టు బైబిల్ ప్రకారము ఏంటిది చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. అంటే కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ కళల్ని మనం క్యాచ్ చేసుకుంటే మనం ప్రమాదాలు తప్పించుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఈ కళల ద్వారా మనకి ఏమొస్తాయంటే దేవుడు అవకాశాలు కల్పిస్తున్నాడు, రెండో అవకాశం ఇస్తున్నాడు అని అర్థమైంది మనకి. ఈ కళల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు అని అర్థమైంది. ఆ కళలు ఇచ్చేది ఎందుకు? మనం నాశనం అవడానికా లేకపోతే తప్పించుకోవడానికా? యేసునామములో మీరు తప్పించుకుందురు గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం చూడండి. మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపు ఏం చేస్తాడంటండి? కుడివైపు గొర్రెలను, ఎడమ వైపు మేకలను ఏం చేస్తాడంట? గొర్రెల్ని మేకలను ఏం చేస్తాడంటండి? సపరేట్ చేస్తాడంట. చూద్దాం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి. కుడివైపు ఏమున్నాయి? ఇంతకు చూద్దాం. ఇంతకు ముందు వచనంలో గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు అనేది వచ్చిందంటే కళ్ళలోకి, దర్శనంలోకి ఏంటనే అంటే అర్థము ఆశీర్వదింపబడిన వారలారా అంటున్నాడు. హల్లెలూయా. గొర్రెలు వచ్చాయంటే మీరు నీతిమంతులు అన్నట్టు అర్థం. హల్లెలూయా. నీతిమంతులుగా. సో అందుకని అక్కడ మాట్లాడారు చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినందుకు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనయుంటిని నన్ను చేర్చుకుంటుని, దిగంబరనయుంటిని బట్టలు ఇచ్చితిరి, వచ్చితిరి. అందుకు నీతిమంతులు అంటే గొర్రె చూపించారంటే నీకు నీతి స్వభావం నీలో ఉంది.
చాలా మందికి ప్రేయర్ చేస్తున్నప్పుడు లేదా కళలో ఉన్నప్పుడు ఎప్పుడు గొర్రెలు కనబడుతున్నాయి ఏంటంటే అంటే నువ్వు నీతి మంత్రుల లిస్టులో చేర్చబడ్డావు. ఎవరి లిస్టులో చేర్చబడ్డావు? ఎందుకంటే ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే గొర్రెలు దేంతో పోల్చాడు? విశ్వాసంతో పోల్చాడు. హల్లెలూయా. సో తర్వాత నీతిమంతుడుగా అని పిలుస్తున్నాడు. ఆ గొర్రెని నీతిమంతుడుగా పిలుస్తున్నాడు. ఆశీర్వదించబడిన వాడుగా మనకు చూపిస్తాడు. ఒక సంఘ కాపరికి గొర్రెలు చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? సంఘాన్ని దీవించబోతున్నాడని అర్థము. ఆమేన్. ఒక విశ్వాసి కానీ దేవుడికి గొర్రెలు చూపిస్తున్నాడు అంటే ఏంటని అర్థము? సో ఆశీర్వదింపబడబోతున్నాడని అర్థము, లేకపోతే నీ ద్వారా కొత్త ఆత్మలు రక్షణలోకి రాబోతున్నాయని అర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గొర్రెలు కనబడ్డాయి అంటే దర్శనంలో మనకి ఏమైనా అర్థం చేసుకోవాలి? ఆశీర్వాదానికి సాదృశ్యము. తర్వాత చూడండి కింద వచనాల్లో చూడేటప్పుడు ఎడమ వైపు ఉన్న వారిని చుట్టి 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. హల్లెలూయా. అంటే ఎడమ వైపున ఉన్నది ఏంటి? మేకలు. ఆ ఎడమ వైపున మేకలను చూసి ఏమన్నాడు? శపింపబడిన వారులారా అంటున్నాడు. ఏమన్నాడట? మేకలు కనబడుతున్నాయి అంటే దానికి సాదృశ్యం ఏంటి? సంథింగ్ కర్స్ ఈజ్ యాక్టివేటింగ్. ఒక కర్సు మన మీద ఏం చేస్తుంది? కనబడుతుంది, పని చేస్తుంది. ఆ కర్స్ యేసు రక్తము చేత కడగబడును గాక. ఆ కర్స్ యేసు నామములో తొలగిపోవును గాక. సో ఇలా ఇంకా నాలో ఏదైనా మేక లాంటి స్వభావం ఉంది లేదా గొర్రె లాంటి స్వభావం ఉంది, మీరు చెక్ చేసుకోవాలి మీకు వస్తున్న దర్శనాలను బట్టి. హల్లెలూయా. సో ఇలా బైబిల్లో చాలా రకాల జంతువుల గురించి చెప్పాడు. తర్వాత శిష్యుని పంపిస్తూ లూకాసు వార్త 10వ అధ్యాయంలో తన శిష్యుని పంపిస్తూ దేవుడు ఒక మాట పలుకుతాడు. చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనం చూడండి. 3వ వచనం. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు. సో అంటే ఈ లోకాన్ని దేంతో పోలుస్తున్నాడు? తోడేలు కనబడ్డది అంటే ఏంటిది అన్నట్టు? లోకము. గొర్రెలు కనిపించాయంటే ఎవరికి సాదృశ్యము? సేవకులకు సాదృశ్యము, విశ్వాసులకు సాదృశ్యము, దేవుని ప్రజలకు సాదృశ్యము. సో తోడేలు కనబడుతున్నాడంటే ఇంకా నీలో లోకము పని చేస్తుంది. ఏం కనిపిస్తుంది? లోకం పని చేస్తుంది. సో ఆ లోకంలోంచి మనం బయటకు వచ్చేదము గాక. హల్లెలూయా. ఇంకా కొన్ని 2-3 జంతువులు ఉన్నాయి, తక్కువ చెప్పాలి. ఒకటి పంది. ఏంటి? కళ్ళలో పంది కనిపిస్తుంది అని అంటే ఏంటి అర్థము? అన్న ఊరికే పందే వస్తుందని అంటే అది ఎవరన్నా కళలు చెప్పారు అనుకో, నిజంగా చెప్తున్నా. సార్ మీరే అర్థం చేసుకోండి. ఇంకా పంది దేవుడు ఏం చెప్పాడు? పాత నిబంధన గ్రంథంలో పందిని హేయముగా చెప్పాడు. ఏమని చెప్పాడు? సో బలి అర్పించడానికి పందిని కానీ లేకపోతే మీరు తినడానికి పందిని కానీ ఉపయోగించకూడదు, మీరు తినకూడదు, నాకు అర్పించకూడదు అని చెప్పాడు. అంటే పంది విషయంలో దేవుడు ఏం చెప్పాడంటే హేయమైన దానిగా పోల్చాడు. చాలా మందికి ఎన్నిసార్లు పందులు చూపించినా వాళ్ళు ఏంటో పంది వస్తుంది అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వద్దు. వెంటనే ప్రభు నాలో ఇంకా ఆ పంది లాంటి హేయమైన స్వభావం నాలో ఉంటే అది తొలగిపోవును గాక. హల్లెలూయా. సో లేదు పంది కనిపిస్తుంది అని చెప్పి రోజు కూర్చున్నావు అనుకో, నువ్వు మొత్తానికి ఏమైపోతావు? ఏమైపోతావు అంటే దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు అంటే నేను గొర్రెలా మారుస్తుంటే నువ్వు ఎలా మారుతున్నావు వల్ల అది చెప్పండి. ఈరోజు పండు స్వభావాలన్నీ మన సంఘాన్ని వదిలిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చాలా మందికి కనిపిస్తుంటాయి. నాకు సేవారంభంలో ఏం కనిపించాయి అంటే బాగా చీమలు కనిపించాయి. ఏంటి చీమలు ఏంటి నాకు అర్థం కావట్లేదు.
కొద్ది రోజులకి బాగా కనిపించేవి. తర్వాత నేను ప్రార్థనలో ఎదగడం, కొంచెం ప్రార్థన చేయడము, భక్తిలో ఎదగడము, క్రమంగా మందిరానికి వెళ్ళడం, ఇలా చేసిన తర్వాత ఆ చీమలను ఎప్పుడు చూసేవాడిని. కానీ ఒకరోజు నేను ఎలా దర్శనం చూశానంటే, ఆ చీమలు అన్నిటిని నా దగ్గరకు వస్తున్నాయంట. నన్ను పట్టుకోవడానికి వస్తుంటే నేను వెంటనే ఒక పెట్రోల్ తీసుకొచ్చి దాన్ని కాల్ చేశానంట. ఆ తర్వాత నుంచి చీమలు నాకు రాలేదు మళ్ళీ. గట్టిగా సోదరం చెప్పారా? అంటే ఆ చీమల్ని చూపించినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ సామెతల గ్రంథం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఓ సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళుము అని ఉంది. అంటే నాలో ఏముందంటే పనులను సోమరితనంగా చేసే మనసు స్వభావం ఉంది. నాలో ఏముంది? ఏ స్వభావం ఉంది? పని సోమరితనంగా చేయడం, లేజినెస్గా చేయడం. సో దాన్ని ఎప్పుడైతే నేను ఒక పెట్రోల్ పోసి కాల్ చేశానంటే ఏమన్నట్టు, నేను దాన్ని చేయించాననే అర్థము. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో తర్వాత ఎక్కువగా నేను నా దర్శనాల్లో నేను ఏం చూశానంటే పాముని ఎక్కువగా చూశాను. పాము అనేది దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో? డైరెక్ట్ లూసిఫర్కే సాదృశ్యం. ఎవరికి సాదృశ్యము? ఇవన్నీ చిన్న చిన్న దూతలు, చిన్న చిన్న దయ్యాలు, చిన్న చిన్న అపవిత్ర ఆత్మలు. కానీ సర్పం వచ్చిందంటే ఎవరికి సాదృశ్యము? ఎవరికండి? లూసిఫర్, సాతాను, అపవాది. హల్లెలూయా చెప్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? సో ఈ సర్పం కనిపించిందంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఒకరోజు సర్పము నన్ను వెంబడిస్తున్నప్పుడు ఒక దుడ్డు కర్రలా నాకు కనబడింది దర్శనంలో. కనబడినప్పుడు దాన్ని ఏం చేశానంటే, ఆ కర్ర తీసుకుని నేను దాన్ని ఏం చేశాను, తల మీద ఒకటి చచ్చి ఉరుకుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే అపవాది నా మీద పోరాటం చేస్తుంటే నేను వాడిని ఏం చేశాను, చేయించాను అర్థము. గట్టిగా స్తోత్రం చెప్పారా? సో ఇలాగా దేవుడు ఏం చేస్తాడంటే జంతువుల్ని చూపిస్తూ ఉంటాడు దర్శనంలో. ఏం చూపిస్తున్నాడు? జంతువుని చూపిస్తున్నాడు. ఈ జంతువుని చూపించినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి నాన్న చెప్పండి? ప్రార్థన చేసుకుని ఏం చేయాలి? మంచి వచ్చిందంటే దేవునికి స్తోత్రమే, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఒకసారి లేవియాకాండం చూడండి, 11వ అధ్యాయం. లేవియాకాండము 11వ అధ్యాయం. లేవియాకాండం 11వ అధ్యాయం. చదువు. 11వ అధ్యాయము 2వ వచనం నుండి, మీరు ఇశ్రాయేలుతో ఇట్లా నుండి భూమి మీద ఉన్న జీవులన్నింటిలో మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చు. జంతువులలో ఏది దాన్ని తినవచ్చును కానీ నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిలో తినకూడదు. ఒంటే నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. తర్వాత పొట్టి కుందేలు నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు. తర్వాత ఏంటంటే 7వ చూడండి, 7వ వచనం. పంది 2 డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. ఈ అపవిత్రమైనవన్నీ కనిపిస్తున్నాయి అంటే మీరు ఎలా ఉన్నారు? ఇంకా శోధనలో ఉన్నారు, ఇంకా అపవిత్రంగా ఉన్నారు, ఇంకా అపవిత్రమైన స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారని అర్థం చేసుకుందురు గాక. ఆమేన్. తర్వాత 13వ వచనం చూడండి. పక్షుల్లో వీటిని హేయులుగా ఎంచుకున్న వారును వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కబిరగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుండగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుపుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము. ఇవి కనిపించాయంటే ఏంటన్నట్టు అంటే నెగిటివ్ సెన్స్ ని చూపిస్తున్నాయి. అంటే కీడుని చూపిస్తున్నాయి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి.
ఇంకా నెగిటివ్ సెన్స్ మన మీద అటాక్ చేస్తుంది అన్నట్టుగా అర్థం చేసుకోవాలి, లేదా ఇంకా మనం లోకంలో ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, లేదా అది ఎవరి కోసమైనా చూపిస్తే వారి గురించి ఏం చెప్తున్నదా అనేది మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దైవజనులు తన సాక్ష్యాలు చెప్తుంటారు. నేను పలానా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే నాకు ఏం కనబడుతుంది, పెద్ద సర్పం కనబడుతుంది అంటే ఆ దైవజన్ అంటాడు, వీడు పెద్ద సాతాను గారు. హల్లెలూయా. అంటే ఆయన అలా అన్నం నేను విన్నాను, ఆయన మీరు అలా ఉంది ఇలా ఉంది అన్నట్టుగా చెప్తుంటాడు. ఓకే, సో ఇవి ఏం చూపిస్తున్నాయి అన్నట్టుగా నెగిటివ్ సెన్స్ ని చూపిస్తున్నాయి. ఈ లేవియాకాండంలో 11వ అధ్యాయంలో అపవిత్రమైనవి కనిపించాయంటే మనం ఇంకా ఎలా ఉన్నాము, సాతానికి ద్వారాలు ఎక్కడో తెరిచాము, అపవాదికి అవకాశం ఎక్కడో ఇస్తున్నాము, పాపపు స్వభావం ఏదో మనలో ఉంది అని అర్థాన్ని తెలియపరుస్తున్నాయి. మీకు కళల్లో ఏం రావాలి అంటే గొర్రెలు వచ్చును గాక, మీకు కళలో చేపలు వచ్చును గాక, మీకు కళలో పావురం వచ్చును గాక, మీకు కళలో ఏం రావాలి, యూదా గోత్రపు సింహం వచ్చును గాక. హల్లెలూయా. సో ఇవి వచ్చాయంటే ఏందన్నట్టు అర్థము, దేవుని ప్రెసెన్స్ నిన్ను తాకుతుంది అని అర్థము. ఇక కళలో అగ్ని వచ్చిందంటే ఇక వారు దేవుని ఆత్మ చేత సమృద్ధిగా నింపబడుతున్నారని అర్థము. హల్లెలూయా. అగ్ని నాలుకలు విభాగింపబడినట్టు ఎక్కడ చూస్తాం మనం, అపోస్తల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం కదా, అగ్ని నాలుకలు కనబడుతున్నాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే కళలో వచ్చినప్పుడు ఒక అగ్ని వర్షం నీ మీద పడుతున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావంటే నీవు అభిషేకించబడుతున్నావని అర్థము. సో దేవుడు వీటి ద్వారా క్లూ ఇస్తాడు, నువ్వు నీ పరిస్థితి ఎలా ఉందనేది క్లూ ఇస్తాడు. చెప్పండి, ఎలా ఇస్తాడు? క్లూ ఇస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు అనేది ఒక క్లూ అనేది మనకి ఇస్తున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో తర్వాత పక్షుల ద్వారా మాట్లాడతాడు, మనుషుల ద్వారా ప్లేసెస్ చూపిస్తాడు, కొన్నిసార్లు ఫ్రూట్స్ చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? పండ్లు వచ్చాయంటే గుర్తుపెట్టుకోండి, ఏంటి పండ్లు వచ్చాయంటే ఏంటిది, దానికి మీనింగ్ పండ్లు కానీ కూరగాయలు కానీ ఒక సమృద్ధిగా పంట కానీ కనిపించిందంటే మనకి ఏమి రాబోతున్నట్టే అర్థము, ఆశీర్వాదము రాబోతుందని అర్థము. హల్లెలూయా. ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ చూపిస్తాడు దేవుడు, స్థలాలు చూపిస్తాడు. స్థలాలు చూపించినప్పుడు కానీ మనకి ఏం రాబోతుందని అర్థం చేసుకోవాలి మనము, బ్లెస్సింగ్స్ మనకి రాబోతున్నాయని అర్థము. ఇంకా కొన్ని పోలీస్ వారిని కానీ, డాక్టర్స్ కానీ, లేదా సమ్ ఆర్మీ వారిని కానీ ఇలాంటి వారిని డ్రెస్ కోడ్స్ కానీ చూపిస్తున్నప్పుడు దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకుందువుగాక. ఏమి ఇవ్వబోతున్నాడు? అధికారం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ గా మనకి ఏమొస్తుంటాయి అంటే కళ్ళు వస్తుంటాయి. జంతువులు ఇంకా బైబిల్లో ఉన్న మీరు అన్ని చదివేటప్పుడు ఆ కుక్క కానీ, తర్వాత నక్కను కూడా దేవుడు ఉపయోగించాడు. నక్కని ఎవరి దగ్గర ఉపయోగించాడు? హేరోదు రాజు దగ్గర ఉపయోగించాడు. ఏమని చెప్తాడంటే ఆ నక్కకి చెప్పండి అని హేరోదు రాజు పంపిన పరిచారకులతో ప్రభు అంటాడు. నక్క అంటే ఏంటంటే లోక సంబంధి అని అర్థము, నెగిటివ్కి అర్థము, శాపగ్రస్తానికి అర్థము. హల్లెలూయా. తర్వాత సమాధులు కనిపిస్తున్నాయంటే మీరు బ్రతుకున్నారు కానీ చనిపోయిన సమాధులు ఎవరితో సాదృశ్యము? పరిచయులతో సాదృశ్యంగా మనల్ని పోలుస్తున్నాడని అర్థము. ఇలా రకరకాల అర్థాలు బైబిల్లో మనం పొందుకోవచ్చు. అందుకనే కళ్ళు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చదివే వాళ్ళు దాన్ని తొందరగా గ్రహించి ఆ ప్రమాదం నుంచి కానీ ఆ కీడు నుంచి కానీ తప్పించుకుంటారు. ఆమేన్. కళలు రావాలా వద్దా? కళలు వస్తే మేలా కీడా? మేలే. సో ఆ కళల ద్వారానే నువ్వు ఏం పొందుకుంటావు తెలుసా? ఏం పొందుకుంటావు? బ్లెస్సింగ్ పొందుకుంటావు. అందరూ పడిపోతారు కానీ నువ్వు పడిపోవు. అందరికీ ఇబ్బంది పడతారు కానీ నువ్వు ఇబ్బందిలో ఉండవు. అందరూ అధైర్యపడతారు కానీ నువ్వు అధైర్య పడవు. ఒక విశ్వాసం కలిగి జీవిస్తావు. యోసేపు అందుకనే ఎంత దూరానికి వెళ్ళిపోయినా తనకు వచ్చిన కళ ఎప్పటికీ మర్చిపోలేదు కాబట్టి చివరికి ఉన్నతమైన స్థానంలో దేవుడు అతన్ని నిలబెట్టాడు. ఆమేన్. కనుక ఈ రోజు నుంచి నీకు కళలు వచ్చును గాక, సమృద్ధి అయిన కళలు మీరు పొందుదురు గాక.
ఇది ఎవరిస్తా అన్నారు? మొదట మనం చదువుకున్నాం కదా, అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఏంటిది? అంత్య దినముల యందు నా ఆత్మ మీ మీదకి కుమ్మరించి మీకు కలల్ని, దర్శనాన్ని, ప్రవచనాలు ఇస్తానని చెప్పి దేవుడే మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు పొందుకుని దీవెన నొందుదువుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి నేను కళలు తేలికగా తీసుకోనని చెప్పాను. తేలికగా తీసుకుంటే నువ్వే నష్టపోతావు. తేలికగా తీసుకుంటే నువ్వే నష్టపోతావు. కళలను పట్టించుకోవట్లేదు అంటే దేవుడి స్వరము ఒక రకంగా నీకు వినబడుతున్నా కానీ నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు అని అర్థం. కళల్ని నిర్లక్ష్యం చేయదు. కళలు పొందుకుని, కళల్లో నుంచి వచ్చి ఆ భావాన్ని పొందుకుని నువ్వు బ్లెస్ అవుదువుగాక, నువ్వు ఆశీర్వాదం పొందుదువుగాక. ప్రార్థన చేద్దామని అందరం ప్రార్థన చేద్దాం. తండ్రి, నువ్వు నాకు వాగ్దానం చేసావు, అంత్య దినముల యందు నీ ఆత్మ నా మీదకి కుమ్మరిస్తానని సెలవిచ్చిన్నావు. ప్రభు, నా మీద కుమ్మరించండి. నాకు వస్తున్న కళను నేను పొందుకోవాలి. నాకు వస్తున్న కళలకి భావం నేను తెలుసుకోవాలి ప్రభు. నా కుటుంబం పట్ల, నా దేశం పట్ల, నా సంఘం పట్ల, నా సేవకుల పట్ల అయ్యా కావలసిన కళలు, దర్శనాలు నాకు అనుగ్రహించుదువుగాక. అనుగ్రహించండి ప్రభు. ప్రభు, ఎవరైతే నీ కళలు పొందుకుంటారో వారు ఆశీర్వాదకరంగా మారుతారు ప్రభు. వారు ఇతరులకు దీవెనకరంగా మారుతారు ప్రభు. వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతారు ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. తండ్రి, నాకు విస్తారమైన దర్శనం ఉంటాయి. నీ ఆత్మ నా పైన కుమ్మరించండి. నీ ఆత్మ ప్రత్యక్షతను నాకు అనుగ్రహించని చెప్పి ప్రార్థించండి. లార్డ్, నేను ఇక్కడి నుంచి శ్రేష్టమైన దర్శనాలు చూచుదునుగాక ప్రభు. ఇంకా అపవిత్రమైనవి, హేయమైనవి, అసహ్యమైనవి నాలో ఏమన్నా ఉంటే అవన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. ప్రభు, నువ్వు చూపించిన దర్శనాన్ని బట్టి నన్ను నేను సరి చేసుకోవాలి ప్రభు. నన్ను నేను సరిదిద్దుకోవాలి ప్రభు. నన్ను నేను మార్చుకోవాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం. నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను సరిదిద్దుకోవాలి నాయన. నా జీవితాన్ని నీకు అనుకూలంగా నేను మార్చుకుందను గాక. అటువంటి కృప దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తాను. అపవిత్రమైనవి ఏవి కూడా నాలో ఉండడానికి వీలు లేదు ప్రభు. శ్రేష్టమైనవి, నీకు నచ్చినవి నాలో ఉండడానికి సహాయం దయచేయండి. శ్రేష్టమైన దర్శనం పొందుకుని నీ నామాన్ని మహిమపరచుటకు నాకు సహాయం చేయమని. ఇదిగో పరిశుద్ధుడా, ఈ రోజు నుంచి నేను నీ ప్రత్యక్షతలు పొందుదునుగాక. అటువంటి కృపా భాగ్యం దయచేసి దీవించి దర్శించి బలపరచమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.